హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హలో మై కిచెన్. ఈరోజు మనం చికెన్ లెగ్ పీస్ ఫ్రై గురించి తెలుసుకుందామండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాము. సో ప్యాన్ హీట్ అయిన తర్వాత చికెన్ని మనం వితౌట్ ఆయిల్ జస్ట్ ఒక 1 minute అటు ఇటు ఫ్రై చేసుకున్నామండి తిప్పుకుంటూ. నెక్స్ట్ ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నామండి. అది చికెన్ క్వాంటిటీని బట్టి మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోండి. మేము మటుకు 4 to 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తామన్నమాట. సో అటు ఇటు తిప్పుతూ లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు జస్ట్ ఫ్రై చేసుకోవాలి. వితౌట్ లిడ్ అండి, లిడ్ పెట్టద్దు, ఎందుకంటే అది ఫ్రై లాగా రాదనమాట, మగ్గిపోతూ అంత టేస్ట్ ఉండదు. నెక్స్ట్ మనం ఆనియన్స్ అండ్ చిల్లీస్ యాడ్ చేసుకున్నామండి. అది కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ మనం కొంచెం తిప్పుతూనే ఉండాలండి. అది కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం స్పైసెస్ యాడ్ చేసుకున్నాము. సో చెక్క, లవంగం, స్టార్ పువ్వు అవి కూడా వేసి మనం తిప్పుకోవాలన్నమాట. లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం తిప్పుకుంటూ ఉండాలి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాం, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇది ఫస్ట్లోనే వేయకుండా మనం మిడిల్లో వేస్తున్నాం, పచ్చి స్మెల్ వస్తుందేమో అనుకుంటారు, కానీ పచ్చి స్మెల్ ఏం రాదండి. చికెన్తో పాటే అది మంచిగా ఫ్రై అయ్యి చాలా బాగుంటుంది టేస్ట్. సో కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం కొంచెం పసుపు యాడ్ చేసుకున్నామండి. పసుపు వేసుకొని కొంచెం తిప్పుకున్నాము. తిప్పుకున్న తర్వాత లిడ్ పెట్టేద్దాం. లిడ్ పెట్టేసి 2 to 3 minutes నుంచి తీద్దాం. చూడండి చక్కగా మంచిగా మగ్గింది. సో నెక్స్ట్ మనం మళ్ళీ అది తిప్పుకొని లైట్గా ఒక చిన్న టమాటో అండి, ఫ్రై అని చెప్పి టమాటో యాడ్ చేశారు అని అనుకోవద్దు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. దాని టేస్ట్ బాగుంటుందండి, సో టేస్టీగా ఉంటుంది. సో అందుకని మేము చిన్న టమాటో యాడ్ చేసాము. నెక్స్ట్ ఒక 2 minutes అది కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ మనం తిప్పుకొని ఒక 2 to 3 minutes అలా కొంచెం మగ్గిన తర్వాత నెక్స్ట్ మనం చికెన్ మసాలాని యాడ్ చేసుకుందామండి. చికెన్ మసాలా ఒక 1 స్పూన్ అండ్ నెక్స్ట్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి. అది కూడా యాడ్ చేసుకొని లిడ్ పెట్టేసిన తర్వాత కొంచెం మగ్గుతుంది. చూడండి మగ్గి మనకు మంచిగా కలర్ అనేది తెలుస్తుంది. సో నెక్స్ట్ మంచిగా ఫ్రై చేసుకొని మసాలాస్ అన్నీ వాటికి పట్టాలి కాబట్టి కొంచెం ఫ్రై చేసుకొని లిడ్ పెట్టేసుకున్నామండి. పెట్టేసుకొని ఒక 2 to 3 minutes అలా ఉంచి ఆయిల్ అనేది అది రిలీజ్ చేస్తుంది. సో మనకు మంచిగా కుక్ అయిందని అర్థం అండి. నెక్స్ట్ మనం మంచిగా తిప్పేసేసుకొని మిర్చి పౌడర్ యాడ్ చేసుకుందామండి. ఇది గుంటూరు మిర్చి పౌడర్ అన్నమాట, హోమ్ మేడ్. సో చాలా స్పైసెస్గా ఉంటుంది. సో మీ ఇష్టం తగ్గట్టు మీరు ఎంత కారం తినగలిగితే అంత యాడ్ చేసుకోండి. మేమైతే 1.5 స్పూన్ యాడ్ చేసామన్నమాట. సో చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం స్పైసీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది తినడానికి. సో పిల్లలు ఉన్న వాళ్ళు అయితే కొంచెం కారం చూసి వేసుకోండి. అండ్ ఆల్మోస్ట్ కర్రీ అయిపోవచ్చింది మాది. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర చల్లేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుందామండి. ప్లేట్లోకి తీసుకొని లాస్ట్లో మనం ఫ్రై కాజు అనేది యాడ్ చేసుకున్నాం లాస్ట్లో. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఎక్కువ టైం కూడా పట్టదు. బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది.
ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.